Hello aspirants, welcome to Epitome IAS Academy. So నిన్న పార్ట్ 1 వీడియోలో జాగ్రఫీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 2023లో జరిగిన క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడం జరిగింది. అండ్ ఆ పార్ట్కి కంటిన్యూషన్గా టుడే వీ విల్ బి డిస్కసింగ్ పార్ట్ 2 విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ అనదర్ 10 క్వశ్చన్స్ ఫ్రమ్ జాగ్రఫీ. ఓకే, సో ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో పీవైక్యూస్ సిరీస్లో ఇక్కడ పీవైక్యూస్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే వి విల్ బి అండర్స్టాండింగ్ ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ అనేవి పిక్ చేస్తున్నాడు అండ్ దాంతోపాటు వాడు క్వశ్చన్స్ అనేవి ఎలా ఫ్రేమ్ చేస్తున్నాడో ఆ ఎగ్జామినర్ యొక్క లాంగ్వేజ్ అనేది మనకి తెలుస్తుంది ఎప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పుడు. సో ఇప్పుడు లాస్ట్ ఫేజ్లోకి వచ్చారు కాబట్టి ట్రై టు సాల్వ్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టీఎస్పీఎస్సీ సంబంధించినవి. అది ఎయిదర్ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 ఆర్ గ్రూప్ 4 ఏదైనా కావచ్చు. ఇప్పుడు మీరు టీఎస్పీఎస్సీ రాస్తున్నారు కాబట్టి టీఎస్పీఎస్సీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నెంబర్ 1 ఎగ్జామినర్ యొక్క లాంగ్వేజ్ మనకు అర్థమవుతుంది. నెంబర్ 2 కొన్నిసార్లు కొన్ని టాపిక్స్ నుంచి డిఫరెంట్ వేస్లో క్వశ్చన్ అనేవి రావటం జరుగుతుంది. సో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఏ టాపిక్స్ నుంచి వాడు ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది. అండ్ ఇక్కడ ఇంకో విషయం డిస్క్లైమర్ ఏంటంటే కేవలం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయటం వల్లే మనకి ఎగ్జామ్ అనేది క్లియర్ అవ్వదు. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వింగ్ మెథడ్ ఆర్ పార్ట్ ఏదైతే ఉందో దిస్ విల్ బీ వాల్యూ యాడింగ్ టు యువర్ ప్రిపరేషన్. పాయింట్ అర్థమవుతుందా? రైట్. సో ఇంకా లేట్ చేయకుండా నిన్న మనం 10 క్వశ్చన్స్ అనేవి చేయటం జరిగింది. సో ఇవాళ 11th క్వశ్చన్ అనేది చూద్దాం. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 11 బోర్డు మీద ఉంది. ఒకసారి నేను క్వశ్చన్ చదువుతాను అండ్ పాజ్ చేసి ఆన్సర్ చేయగలరా లేదా ఒకసారి చూడండి అండ్ డిస్కస్ చేద్దాం. అండ్ ఈ క్వశ్చన్ చేసేటప్పుడు ఎంత డెప్త్కి వెళ్ళి కాన్సెప్ట్ నేర్చుకోవాలో అది కూడా చూద్దాం. ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 11. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ఇగ్నియస్ రాక్స్. ఇగ్నియస్ రాక్స్ గురించి అడుగుతున్నాడు అనమాట. కింద స్టేట్మెంట్ చూడండి. స్టేట్మెంట్ ఏ, ఇగ్నియస్ రాక్స్ ఆర్ గ్రాన్యులర్ ఆర్ క్రిస్టలైన్ అని చెప్తున్నాడు. ఇది స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 చూడండి. దే డు నాట్ హ్యావ్ స్ట్రాటా లైక్ సెడిమెంటరీ రాక్స్. ఇది స్టేట్మెంట్ 2. స్టేట్మెంట్ 3 చూడండి. దే ఆర్ లెస్ ఎఫెక్టెడ్ బై కెమికల్ వెదరింగ్. ఇది స్టేట్మెంట్ 3. స్టేట్మెంట్ డి చూడండి. ఇగ్నియస్ రాక్స్ డు నాట్ కంటైన్ ఫాసిల్స్. ఇది స్టేట్మెంట్ 4. కింద విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో బేసిక్గా జాగ్రఫీ లెవెల్లో కనుక చూస్తే ఈ క్వశ్చన్ అనేది మనకి జియోమార్ఫాలజీ ఏదైతే ఉంటుందో జాగ్రఫీలో ఒక పార్ట్ అయిన జియోమార్ఫాలజీ అందులో నుంచి అడిగిన క్వశ్చన్ అండ్ దిస్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ అపాన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ కనుక సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ గమనించండి. ప్రతి ఒక్కరు ఇగ్నియస్ రాక్స్ గురించి చదివే ఉంటారు అండ్ ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, సో జనరల్గా స్టేట్మెంట్ ఏ ఏం చెప్తుంది? ఇగ్నియస్ రాక్స్ ఆర్ గ్రాన్యులర్ ఆర్ క్రిస్టలైన్. ఇది రైటా రాంగా? ఇది కరెక్టే. ఎందుకు? ఇగ్నియస్ రాక్స్ అనేవి గ్రాన్యులాస్ లాగా ఉంటాయి అండ్ క్రిస్టలైన్ నేచర్ కలిగి ఉంటుంది. ఎలా? ఫర్ సపోజ్ ఇగ్నియస్ రాక్స్ గురించి మనం చదివేటప్పుడు ఈ ఇగ్నియస్ రాక్స్ దేని వల్ల ఫామ్ అవుతాయి? ఈ ఇగ్నియస్ రాక్స్ అనేవి మనకి మ్యాగ్మా ఆర్ లావా ఏదైతే ఉందో మనకి ఆస్ట్రోనోస్పియర్లో ఉన్న మ్యాగ్మా అండ్ లావా ఇది భూమి నుంచి బయటకు వచ్చిన తర్వాత అది సాలిడిఫై అయిన తర్వాత అంటే కూల్ డౌన్ అయిన తర్వాత మనకి ఏదైతే ప్రొడక్ట్ వస్తుందో దాన్ని మనం ఇగ్నియస్ రాక్స్ అని చెప్తాం. అండ్ ఈ ఇగ్నియస్ రాక్స్ అనేవి 2 టైప్స్లో మనం చూడొచ్చు. ఏంటది? నెంబర్ 1, ఈ లావా ఆర్ మ్యాగ్మా ఏదైతే ఉందో ఫర్ సపోజ్ ఫాస్ట్గా సాలిడిఫై అయిపోయింది అనుకోండి. అంటే ఏంటి? విత్ ఇన్ 1 అవర్లో సాలిడిఫై అయింది అనుకోండి. ఆ ఇగ్నియస్ రాక్ యొక్క ప్రాపర్టీ ఒకలాగా ఉంటుంది. అదే ఈ సాలిడిఫికేషన్ ఏదైతే ఉందో ఒకవేళ స్లోగా జరిగింది అనుకోండి, ఇది ఇక్కడ ఫామ్ అయ్యే ఇగ్నియస్ రాక్కి ప్రాపర్టీ అనేది వేరేలాగా ఉంటుంది. 2 ఇగ్నియస్ రాక్సే. అండ్ ఎక్కడ ప్రాపర్టీ డిఫరెన్స్ వస్తుంది? ఆ క్రిస్టలైన్ నేచర్ ఏదైతే ఉందో అందులో డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఓకే, ఫర్ సపోజ్ చాలా ఫాస్ట్గా అది కూల్ డౌన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ క్రిస్టల్స్ అనేవి కొద్దిగా హెవీ సైజులో ఫామ్ అవటం జరుగుతుంది. అదే స్లోగా కూల్ అవుతున్నాయి అనుకోండి, చిన్న క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవటం జరుగుతుంది అనమాట. చిన్న ఫైన్ గ్రాన్యులర్ పార్టికల్స్ అనేవి రావటం జరుగుతుంది. ఓకే, ఇది మనం అందరం చదువుతాం. కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ 1లో వీడేమంటున్నాడు? గ్రాన్యులర్స్ ఆర్ క్రిస్టలైన్ అంటున్నాడు. ఎస్, కరెక్టే. అది స్మాల్ గ్రాన్యులాసా లార్జ్ గ్రాన్యులాసా అని అడగలేదు. జస్ట్ ఏమన్నాడు అంటే ఇగ్నియస్ రాక్స్ అనేవి గ్రాన్యులర్ ఆర్ క్రిస్టలైన్ అంటున్నాడు.
కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్. ఇప్పుడు కింద ఆప్షన్స్లో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పి మీకు తెలిసింది కాబట్టి కింద ఆప్షన్స్కి వెళ్ళండి. ఆప్షన్ 1లో ఏ అండ్ బి ఉంది అండ్ ఆప్షన్ 4లో ఏ ఉంది. కాబట్టి ఆప్షన్ 2లో ఏ లేదు కాబట్టి ఇవి రెండు ఎలిమినేట్ అయిపోతాయి. పాయింట్ అర్థమవుతుందా? ఇంకా మిగిలింది ఏంటి? ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 4. ఆప్షన్ 1, 4లో ఏ అనేది కామన్. ఇంకా మిగిలింది ఇక్కడ ఆప్షన్ ఏలో బి ఒకటి మిగిలింది, ఆప్షన్ సిలో బిసిడి మిగిలింది. అంటే ఏంటి? ఇంకా ఏం కామన్గా ఉన్నాయి? రెండిట్లో బి అనేది కామన్గా ఉంది. కాబట్టి డిఫాల్ట్గా బి అనేది రైట్ స్టేట్మెంట్ అవుతుంది. కానీ ఒకసారి చూద్దాం. దే డు నాట్ హ్యావ్ స్ట్రాటా లైక్ సెడిమెంటరీ రాక్స్ అని చెప్పి మనకి స్టేట్మెంట్ బి చెప్తుంది. ఓకే, సో జనరల్గా వీడు దేంతో కంపేర్ చేస్తున్నాడు? ఇక్కడ సెడిమెంటరీ రాక్స్తో కంపేర్ చేస్తున్నాడు. కాబట్టి ఒకసారి సెడిమెంటరీ రాక్స్ గురించి కనుక చూస్తే ఈ సెడిమెంటరీ రాక్స్ ఎలా ఫామ్ అవుతాయి? ఈ సెడిమెంటరీ రాక్స్ అనేవి ఏవైనా ఎగ్జిస్టింగ్ రాక్స్ ఉన్నా ఆర్ ఎల్స్ ఎలా అయినా సరే చిన్న చిన్న పార్టికల్స్ అనేవి ఒక చోట ఫామ్ అయిపోయి అక్కడ మనకి లిథిఫికేషన్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? లిథిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. లిథిఫికేషన్ అంటే ఏంటి? చిన్న చిన్న గ్రాన్యులర్ సైజ్ ఉన్న పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక చోట ఎక్యుములేట్ అయిపోయి అవి కండెన్స్ అయిపోయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక స్టోన్ లాగా మారుతుంది. దాన్ని మనం లిథిఫికేషన్ అంటాం. ఏమని పిలుస్తాం? లిథిఫికేషన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సమ్ టైమ్స్ వీడు ఇక్కడ ఇగ్నియస్ రాక్స్ గురించి మాట్లాడాడు. అదే సెడిమెంటరీ రాక్స్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుతూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రాక్స్ ఆర్ ఫార్మ్డ్ త్రూ లిథిఫికేషన్ అన్నా అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి? సెడిమెంటరీ రాక్స్ దగ్గరికి వెళ్ళి అది ఏ ఆప్షన్లో ఉందో చూసి దాన్ని మనం చూస్ చేసుకోవాలి. పాయింట్ అర్థమైందా? అండ్ ఇక్కడ ఈ స్టేట్మెంట్లో వీడు ఏం చెప్తున్నా అంటే ఈ ఇగ్నియస్ రాక్స్ అనేవి సెడిమెంటరీ రాక్స్ లాగా స్ట్రాటాగా ఉండదు అని చెప్పి చెప్తున్నాడు. స్ట్రాటా అంటే ఏంటి? స్ట్రాటా అంటే ఏం లేదు, లేయర్ బై లేయర్. జనరల్గా ఇగ్నియస్ రాక్స్తో కంపేర్ చేసుకుంటే సెడిమెంటరీ రాక్స్ అనేవి లేయర్ బై లేయర్గా ఉంటాయి అన్నమాట మనకి. అంటే ఏంటి? ఫస్ట్ కొన్ని పార్టికల్స్ వచ్చి ఒక చోట ఎక్యుములేట్ అయిపోతాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది కంప్రెస్ అయ్యి ఒక రాక్ లాక్ ఫామ్ అవుతుంది. దాని మీద ఇంకో లేయర్ ఆఫ్ పార్టికల్స్ వచ్చి ఫామ్ అవుతాయి. అండ్ దాని తర్వాత అది కూడా కంప్రెస్ అయ్యి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇంకో సెడిమెంటరీ రాక్ లాగా ఫామ్ అవుతుంది. సో ఈ సెడిమెంటరీ రాక్ యొక్క బేసిక్ ఫీచర్ కనుక గమనిస్తే మనకి ఈ స్ట్రాటాస్ అనేవి కనిపిస్తాయి. కానీ ఇగ్నియస్ రాక్స్లో మనకి స్ట్రాటాస్ కనిపించవు. కాబట్టి స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. సో ఇప్పుడు స్టేట్మెంట్ సి చూడండి. దే ఆర్ లెస్ ఎఫెక్టెడ్ బై కెమికల్ వెదరింగ్. పాయింట్ అర్థమవుతుందా? స్టేట్మెంట్ సి చూడండి. దే ఆర్ లెస్ ఎఫెక్టెడ్ బై కెమికల్ వెదరింగ్ అంటున్నాడు. సో ఇక్కడ మనకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే వెదరింగ్ అంటే ఏంటి, అందులో కెమికల్ వెదరింగ్ అంటే ఏంటి, ఇది తెలియాలి. సో జనరల్గా వెదరింగ్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ మన దగ్గర ఒక రాక్, ఒక 10 kgs రాక్ తీసుకొచ్చి పెట్టామనుకోండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అదేమవుతుంది? ఎయిదర్ ఆ రాక్ యొక్క సైజ్ అనేది పెరగొచ్చు ఆర్ ఎల్స్ రాక్ యొక్క సైజ్ అనేది తగ్గొచ్చు. అండ్ ఎప్పుడైతే ఆ రాక్ యొక్క సైజ్ తగ్గుతుందో దాన్ని మనం వెదరింగ్ అంటాం. సైజ్ తగ్గడాన్ని వెదరింగ్ అంటాం. ఇక్కడ ఈ వెదరింగ్ అనేది ఇక్కడ ఏజెంట్స్ అనేవి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. అంటే ఏంటి? ఫర్ సపోజ్ వర్షం వల్ల ఆ రాయి మీద కంటిన్యూస్గా వర్షం పడడం వల్ల ఆ రాయి యొక్క సైజ్ తగ్గింది అనుకోండి. అక్కడ ఏజెంట్ ఏంటి? అక్కడ వాటర్ అనేది వన్ ఆఫ్ ద ఏజెంట్ ఫర్ వెదరింగ్. పాయింట్ అర్థమవుతుందా? ఫర్ సపోజ్ ఎయిర్ వల్ల దాని సైజ్ తగ్గింది అనుకోండి. అంటే ఫ్రీక్వెంట్గా ఎయిర్ వస్తూ ఉంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఎయిర్ అనేది ఆ రాయికి హిట్ అయ్యి చిన్న చిన్న గ్రాన్యువల్స్ లాగా అవి ఊడిపోతూ ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత రాయి యొక్క సైజ్ తగ్గుతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వెదరింగ్ ప్రాసెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే, అలాగే స్టేట్మెంట్లో వీడేం అడుగుతున్నాడు? కెమికల్ వెదరింగ్ గురించి అడుగుతున్నాడు. అంటే ఏంటి? ఏదైనా కెమికల్ యాక్షన్ వల్ల నేచర్లో జరిగే కెమికల్ యాక్షన్స్ వల్ల ఈ ఇగ్నియస్ రాక్ యొక్క సైజ్ అనేది తగ్గుతుంది అని చెప్పి చెప్తున్నాడు. సో బేసిక్గా ఇక్కడ గమనిస్తే ఈ వెదరింగ్ అనేది, ఈ వెదరింగ్ యొక్క ఎఫెక్ట్ మనకి ఇగ్నియస్ రాక్ మీద అంత ఎక్కువగా ఉండదు. పాయింట్ అర్థమవుతుందా? ఎందుకు? బికాస్ ఇగ్నియస్ రాక్స్ అనేవి దే ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు మ్యాగ్మా అండ్ లావా. ఇవి చాలా హార్డ్ మెటీరియల్స్. దీని మీద వెదరింగ్ అనేది చాలా చాలా తక్కువ మోతాదులో జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి స్టేట్మెంట్లో వీడు ఏదైతే ఇచ్చాడో అది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఎందుకంటే దిస్ ఈస్ లెస్ ఎఫెక్టెడ్ బై కెమికల్ వెదరింగ్. ఓకే, అండ్ తర్వాత ఇక్కడ స్టేట్మెంట్ సి ఎప్పుడైతే కరెక్ట్ అయిపోయిందో, స్టేట్మెంట్ సి కరెక్ట్ అయిన తర్వాత ఆప్షన్ ఏ చూడండి, ఆప్షన్ 1 చూడండి. ఆప్షన్ 1లో ఏ అండ్ బి అని ఇచ్చాడు. కానీ మనం డెడ్యూస్ చేస్తూ వస్తున్నప్పుడు సి కూడా కరెక్ట్ అని తేలింది మనకి.
కాబట్టి ఇప్పుడు మనకి ఆప్షన్ 1 ఆప్షన్ 4 మాత్రమే మిగిలింది. అందులో ఆప్షన్ ఏలో సి లేదు కాబట్టి ఇప్పుడు డిఫాల్ట్గా ఆన్సర్ అనేది ఆప్షన్ 4 అవుతుంది. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు మీరు 3 స్టేట్మెంట్స్ మాత్రమే సాల్వ్ చేశారు, 4th స్టేట్మెంట్ మీరు సాల్వ్ చేయలేదు, కానీ మీకు ఆన్సర్ 4 అని వచ్చేసింది అనమాట. సో బై డిఫాల్ట్గా డి అనేది కరెక్ట్ అయిపోయింది. ఒకవేళ మీకు డి స్టేట్మెంట్ తెలిసినా తెలియకపోయినా టెక్నిక్ ఉపయోగించి ఆన్సర్ చేసేసారు. సో ఇప్పుడు ఒకసారి ఆప్షన్ డి చూద్దాం అసలు ఏమంటున్నాడు. స్టేట్మెంట్ డి వీడేం చెప్తున్నా అంటే ఇగ్నియస్ రాక్ డు నాట్ కంటైన్ ఫాజిల్స్ అంటున్నాడు. ఇగ్నియస్ రాక్స్లో ఫాజిల్స్ ఉండవు అని చెప్తున్నాడు. ఇగ్నియస్ రాక్స్లో మనకి ఫాజిల్స్ అనేవి దొరకవు. మనకి ఏ టైప్ ఆఫ్ రాక్స్లో ఫాజిల్స్ దొరుకుతాయి? సెడిమెంటరీ టైప్ ఆఫ్ రాక్స్లో మాత్రమే ఫాజిల్స్ దొరుకుతాయి. కొన్నిసార్లు మెటామార్ఫిక్ రాక్స్లో కూడా ఫాజిల్స్ దొరుకుతాయి, చాలా లెస్ అమౌంట్లో దొరుకుతాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద ఫాజిల్స్ మనకి సెడిమెంటరీ రాక్స్లోనే దొరుకుతాయి. ఇప్పుడు మనకి కింద పెట్రోలియం కానీ క్రూడ్ ఆయిల్ కానీ ఇవన్నీ మనకి ఎక్కడైతే దొరుకుతున్నాయో మెజారిటీలీ అవన్నీ కూడా కింద బేస్ అనేది ఇట్ వాస్ మేడప్ ఆఫ్ సెడిమెంటరీ రాక్. పాయింట్ అర్థమవుతుందా? రైట్. సో ఇక్కడ ఎలాగో మనం ఇగ్నియస్ రాక్ సెడిమెంటరీ రాక్ గురించి చూసాం కాబట్టి ఇక్కడ ఇంకొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? జనరల్గా మనం ఇగ్నియస్ సెడిమెంటరీ మెటామార్ఫిక్ అని ఏమైతే అంటున్నామో ఈ రాక్స్కి నేమ్ ఎలా వచ్చిందయా అంటే ఇన్ జనరల్గా ఈ క్లాసిఫికేషన్ మనం ఎలా చేస్తున్నామంటే డిపెండింగ్ అపాన్ దేర్ మోడ్ ఆఫ్ ఫార్మేషన్, వాటి యొక్క ఫార్మేషన్ ఎలా జరిగిందో దాని మీద మనం డిసైడ్ చేస్తున్నాం ఇది ఇగ్నియస్ రాక్, ఇది మెటామార్ఫిక్ రాక్ అండ్ సెడిమెంట్ రాక్ అని చెప్పి. సో ఇందాక నేను చెప్పాను ఇగ్నియస్ రాక్స్ అనేవి లావా అండ్ మ్యాగ్మా వల్ల ఫామ్ అవుతుంది. మరి సెడిమెంటరీ రాక్స్ ఎలా ఫామ్ అవుతాయి సార్? సెడిమెంటరీ రాక్స్ అనేవి ఈ సెడిమెంట్స్ అన్నీ కూడా ఒక ప్లేస్లో అక్యుములేట్ అయ్యి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కండెన్సేషన్ జరిగి అంటే కంప్రెస్ అయ్యి ఆ కంప్రెషన్ని మనం ఏమని చెప్తున్నాం, ఆ ప్రాసెస్ని లిథిఫికేషన్ అని చెప్తున్నాం. సో అలా మనకి సెడిమెంటరీ రాక్స్ ఫామ్ అవుతాయి. మరి మెటామార్ఫిక్ రాక్స్ ఎలా ఫామ్ అవుతాయి సార్? ఏంటది? మెటామార్ఫిక్ రాక్స్ ఎలా ఫామ్ అవుతాయి? ఈ మెటామార్ఫిక్ రాక్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఇగ్నియస్ రాక్స్ కానీ ఆర్ ఎల్స్ సెడిమెంటరీ రాక్స్ కానీ ఏమవుతాయి అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని చేంజెస్ అనేవి వస్తాయి. పాయింట్ అర్థమవుతుందా? ఎటువంటి ఏజెంట్స్ వల్ల చేంజెస్ వస్తాయంటే మనకి మెయిన్గా మనకి ప్రెషర్ వల్ల చేంజెస్ వస్తాయి, అండ్ ఆ తర్వాత టెంపరేచర్ వల్ల చేంజెస్ వస్తాయి, అండ్ ఆ తర్వాత వాల్యూమ్ వల్ల చేంజెస్ వస్తాయి, వాల్యూమ్ డిఫరెన్సెస్ వస్తాయి. పాయింట్ అర్థమవుతుందా? పీవీటీ చేంజెస్ అంటారు వాటిని. రైట్. సో ఇలా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న స్టోన్ నుంచి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ పర్టిక్యులర్ ఇగ్నియస్ రాక్ మీద ఆర్ ఎల్స్ సెడిమెంటరీ రాక్ మీద ప్రెషర్ ఎక్కువ పడటం వల్ల ఆర్ ఎల్స్ వాల్యూమ్ అనేది అంటే ఒక చిన్న రాక్ మీద హెవీ రాక్ వచ్చి పడిపోవటం వల్ల ఆర్ ఎల్స్ టెంపరేచర్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాని మీద ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ఆ రాక్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి ఇట్ ఫార్మ్స్ యాజ్ అన్ మెటామార్ఫిక్ రాక్. పాయింట్ అర్థమవుతుందా? రైట్. సో ఇక్కడ మనం ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం ఏంటయ్యా అంటే దేర్ ఇస్ ఎ టర్మ్ కాల్డ్ రాక్ సైకిల్. రాక్ సైకిల్ అంటే ఏంటో ఒకసారి చూడాలి. సో జనరల్గా రాక్ సైకిల్ కనుక గమనిస్తే సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫర్ సపోజ్ మనం ఇగ్నియస్ రాక్ని బేస్ రాక్గా తీసుకుందాం. అండ్ ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఈ ఇగ్నియస్ రాక్స్ని మనం ప్రైమరీ రాక్స్ అని చెప్పి పిలుస్తాం. ఏ రాక్స్ అని పిలుస్తాం? ప్రైమరీ రాక్స్. ఫర్ సపోజ్ వాడు స్టేట్మెంట్లో సెడిమెంటరీ రాక్స్ ఆర్ నోన్ యాజ్ ప్రైమరీ రాక్స్ అన్నాడు అనుకోండి, ఆ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. ఎందుకు? బికాస్ ప్రైమరీ రాక్స్ అని వేటిని అంటాం మనం? ఇగ్నియస్ రాక్స్ని అంటాం. ఎందుకు? బికాస్ మనకి ఇగ్నియస్ రాక్ యొక్క ఫార్మేషన్ దేని వల్ల అవుతుంది? మ్యాగ్మా అండ్ లావా వల్ల అవుతుంది. ఈ మ్యాగ్మా లావా ఏవైతే లిక్విడ్ నేచర్లో ఉన్నాయో అవి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సొలిడిఫై అయితే అప్పుడు ఇగ్నియస్ రాక్స్ ఫార్మేషన్ జరుగుతుంది అని చెప్తున్నాం. సో మనకి ఎర్త్ మీద స్టార్టింగ్లో ఈ లావా అండ్ మ్యాగ్మా ఎరప్షన్స్ అయినప్పుడు స్టార్టింగ్ స్టేజెస్లో మనకి ఫామ్ అయిన రాక్ ఏదైతే ఉందో అది ఇగ్నియస్ రాక్ అనమాట. ఆ తర్వాత ఈ ఇగ్నియస్ రాక్స్ ఏమవుతాయి? ఇక్కడ చూడండి, ఈ ఇగ్నియస్ రాక్స్ అనేవి ఇందాక మనం వెదరింగ్ అని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ ఇగ్నియస్ రాక్స్ అనేవి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వెదరింగ్ జరిగి చిన్న చిన్న పీసెస్ లాగా సెడిమెంట్స్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. అండ్ ఈ సెడిమెంట్స్ అన్నీ కూడా ఏమవుతాయి? కాంపాక్ట్ అయ్యి ఆర్ ఎల్స్ కంప్రెషన్ అయ్యి మనకి సెడిమెంటరీ రాక్స్ ఫామ్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ని మనం లిథిఫికేషన్ ప్రాసెస్ అని చెప్పి చెప్తాం. పాయింట్ అర్థమవుతుందా? ఈ ఇగ్నియస్ రాక్ సెడిమెంట్స్ లాగా మారుతాయి అండ్ ఈ సెడిమెంట్స్ అనేవి కాంపాక్ట్ అయ్యి సిమెంటేషన్ జరిగి లిథిఫికేషన్ జరిగి మనకి సెడిమెంటరీ రాక్స్ లాగా ఫామ్ అవుతాయి.
అండ్ ఈ సెడిమెంటరీ రాక్స్ ఏవైతే ఉంటాయో ఈ సెడిమెంటరీ రాక్స్ మీద ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం హీట్ అండ్ ప్రెషర్ పడటం వల్ల అవి ఎలా చేంజ్ అవుతాయి? ఈ సెడిమెంటరీ రాక్స్ కాస్త మనకి మెటామార్ఫిక్ రాక్స్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. అండ్ ఈ మెటామార్ఫిక్ రాక్స్ మళ్ళీ ఏం చేస్తాయి? మళ్ళీ మెల్ట్ అయిపోతాయి. ఎందుకు మెల్ట్ అయిపోతాయి? బికాస్ మనకి ఈ ప్లేట్ టెక్టానిక్ థియరీ అని చెప్పి ఒక థియరీ ఉంటుంది. ఈ ప్లేట్ టెక్టానిక్ థియరీ ఆధారంగా ఎప్పుడైనా మనకి కన్వర్జెంట్ బౌండరీ దగ్గర కానీ ఆర్ ఎల్స్ డైవర్జెంట్ బౌండరీ దగ్గర కానీ ఏమవుతుందంటే మనకి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నది లోపలికి వెళ్ళిపోతుంది. సో అదంతా వేరే ప్రాసెస్. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మెటామార్ఫిక్ రాక్స్ ఏవైతే ఉంటాయో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇవి మళ్ళీ మెల్ట్ అయిపోయి మ్యాగ్మా లాగా కన్వర్ట్ అవుతాయి. ఓకే, అండ్ ఈ మెల్ట్ అయిన మ్యాగ్మా ఏమవుతుంది? ఏదో ఒక పాయింట్లో ఎరప్షన్స్ జరిగి మళ్ళీ అది ఇగ్నియస్ రాక్ లాగా మారుతుంది. ఇది ఒక జనరల్ సైకిల్. పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు ఇందాక మనం ఈ సెడిమెంటరీ రాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెడిమెంటరీ రాక్స్ అనేవి సెడిమెంట్స్ నుంచి కాంపాక్ట్ అయ్యి సెడిమెంటరీ రాక్స్ వచ్చాయి. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది? సెడిమెంటరీ రాక్స్ మళ్ళీ కూడా వెదరింగ్ జరిగి సెడిమెంట్స్ లాగా ఫామ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. పాయింట్ అర్థమవుతుందా? సెడిమెంటరీ రాక్ నుంచి మళ్ళీ వెదరింగ్ కానీ ఎరోషన్ కానీ జరిగి మళ్ళీ ఏం ఫామ్ అవుతుంది? సెడిమెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. మళ్ళీ సెడిమెంట్స్ ఫామ్ అయితే మళ్ళీ అది సెడిమెంటరీ రాక్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ కొన్నిసార్లు ఈ మెటామార్ఫిక్ రాక్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా అగైన్ ఇట్ మే టర్న్ యాజ్ సెడిమెంట్స్. ఈ మెటామార్ఫిక్ రాక్ మీద కూడా మనకి ప్రెషర్ అండ్ టెంపరేచర్ పడటం వల్ల ఏం ఫామ్ అవుతాయి? సెడిమెంట్స్ లాగా ఫామ్ అవుతాయి వెదరింగ్ అండ్ ఎరోషన్ ప్రాసెస్ జరిగి. అండ్ ఇంకో విషయం, ఈ ఇగ్నియస్ రాక్సే డైరెక్ట్గా మెటామార్ఫిక్ రాక్స్ లాగా మారిపోతుంది. మెటామార్ఫిక్ రాక్ లాగా మారాలంటే ఇగ్నియస్ నుంచి సెడిమెంటరీ నుంచి మెటామార్ఫిక్ రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా సెడిమెంటరీ రాక్స్ మెటామార్ఫిక్ రాక్స్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ డైరెక్ట్గా ఇగ్నియస్ రాక్స్ అనేవి హీట్ అండ్ ప్రెషర్ పడటం వల్ల మెటామార్ఫిక్ రాక్ అవ్వచ్చు. పాయింట్ అర్థమవుతుందా? రైట్. సో ఈ సైకిల్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం. తర్వాత క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 12 అబ్జర్వ్ చేస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఓషన్ కరెంట్స్ అండ్ దేర్ లొకేషన్ అని చెప్పి చెప్తున్నాడు. లొకేషన్ కానీ టైప్ కానీ క్వశ్చన్లో ఏం అడిగితే దాన్ని మనం ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ ఇటువైపు మనకి లెఫ్ట్ సైడ్లో వీడు ఓషన్ కరెంట్స్ ఇచ్చాడు, రైట్ సైడ్లో హీ మెన్షన్డ్ అబౌట్ ద లొకేషన్ అండ్ దేర్ టైప్. ఇక్కడ ఇచ్చిన ఓషన్ కరెంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏలో బెంగులా కరెంట్ అని చెప్పి ఇచ్చాడు, బిలో కురోషియో కరెంట్ ఇచ్చాడు, సిలో నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ గురించి ఇచ్చాడు, డిలో అగులాస్ కరెంట్ అని చెప్పి ఇచ్చాడు. ఇప్పుడు రైట్ సైడ్ వామ్ కరెంట్ అంటున్నాడు, తర్వాత కోల్డ్ కరెంట్ అని చెప్పి పిలుస్తున్నాడు, ఆ తర్వాత పసిఫిక్ కరెంట్ అన్నాడు, తర్వాత ఇండియన్ ఓషన్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో ఇటువైపు మనకి ఆ కరెంట్ యొక్క టైప్ ఇచ్చాడు అండ్ రెండు వాటికేమో కరెంట్ యొక్క లొకేషన్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. పాయింట్ అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. జనరల్గా మనం ఓషన్ కరెంట్స్ గురించి మనకి ఓషనోగ్రఫీలో వస్తుంది. ఓషనోగ్రఫీలో మనం ఓషన్ కరెంట్స్ గురించి చదివేటప్పుడు మనకి వామ్ కరెంట్స్ అంటే ఏంటి, కోల్డ్ కరెంట్స్ అంటే ఏంటో చదువుతాం. అండ్ వీటి యొక్క ఫార్మేషన్స్ ఎలా జరుగుతాయి, ఎందుకు జరుగుతాయో మనం నేర్చుకోవటం జరుగుతుంది. అండ్ ఇక్కడ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ ఓషన్ కరెంట్కి సంబంధించి ఎక్కడో చోట మనకి క్వశ్చన్స్ అనేవి రావటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలంటే వామ్ కరెంట్స్ అండ్ ఓషన్ కరెంట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిస్ట్ మొత్తం కూడా మీరు ఒకసారి చదవాలి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, దాంతోపాటు వాటి యొక్క లొకేషన్స్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. అండ్ ఇక్కడ నేను వీడియోలో స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేస్తాను ఎగ్జాంపుల్స్ ఆఫ్ కోల్డ్ కరెంట్స్ అండ్ వామ్ కరెంట్స్. అండ్ నెక్స్ట్ స్లైడ్లో ఐ విల్ బి డిస్ప్లేయింగ్ వాటి యొక్క లొకేషన్. మీరు ఏం చేస్తారంటే పాజ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి అది. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో కనుక చూస్తే నెక్స్ట్ స్లైడ్లో ఇక్కడ చూడండి, నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. కోల్డ్ కరెంట్స్కి ఎగ్జాంపుల్స్, వామ్ కరెంట్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో ఇఫ్ యూ అబ్జర్వ్ మనకి కోల్డ్ కరెంట్స్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి 8 మాత్రమే ఉంటాయి. అండ్ వామ్ కరెంట్స్ మనకి ఒక 22 వామ్ కరెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవటం ఇంపాసిబుల్ కాబట్టి అట్లీస్ట్ ట్రై టు రిమెంబర్ దిస్ కోల్డ్ కరెంట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఏమేమి ఉంటాయమ్మా కోల్డ్ కరెంట్స్ మనకి? ఫస్ట్ కాలిఫోర్నియా కరెంట్ ఉంటుంది, తర్వాత హంబోల్ట్ కరెంట్, తర్వాత లాబ్రడార్ కరెంట్, తర్వాత కెనరీస్ కరెంట్, బెంగ్యులా కరెంట్, ఫాల్క్లాండ్ కరెంట్, వెస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్ అండ్ ఒక్తోస్క్ కరెంట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? వీటిని కుదిరితే లొకేషన్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి.
లొకేషన్ కనుక ఒకసారి చూస్తే వరల్డ్ మ్యాప్లో ఇవి కరెంట్స్ ఏ ఏ కాంటినెంట్ దగ్గర ఏ ఏ ఓషన్లో ఏ ఏ కరెంట్స్ ఉన్నాయో వీడు ఈ స్లైడ్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి ఈ మ్యాప్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇందాక మనం చదివిన థియరీని మ్యాప్ ద్వారా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, జనరల్గా ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ఈ వరల్డ్ మ్యాప్లో మనకి కొన్ని రెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి, కొన్ని బ్లూ లైన్స్ కనిపిస్తున్నాయి. సో ఈ రెడ్ లైన్స్ అన్నీ కూడా ఇవి వార్మ్ కరెంట్స్. ఈ బ్లూ లైన్స్ ఏవైతే ఉన్నాయో బ్లూ లైన్స్ ఇవి కోల్డ్ కరెంట్స్. ఓకే, అండ్ కింద మీరు అబ్జర్వ్ చేయండి. కింద మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకి కాంటినెంట్కి ఈస్ట్ సైడ్ మెజారిటీలీ వీ విల్ బి ఫైండింగ్ వార్మ్ కరెంట్స్. మీరు కింద ఏ కాంటినెంట్ అన్నా చూడండి, సదర్న్ హెమిస్ఫియర్లో ఆఫ్రికాకి ఈస్ట్ మనకి ఏముంది, సౌత్ అమెరికాకి ఈస్ట్లో మనకి వార్మ్ కరెంట్ కనిపిస్తుంది. ఏంటి ఆ కరెంట్? బ్రెజిలియన్ కరెంట్ అని చెప్పి పిలుస్తాం. ఆ తర్వాత ఇప్పుడు సౌత్ ఆఫ్రికా చూడండి, సౌత్ ఆఫ్రికాకి ఈస్ట్లో మనకి అగులాస్ కరెంట్ ఉంది, అది కూడా ఒక వార్మ్ కరెంట్. ఆ తర్వాత మనకి ఇటువైపు చూడండి, యురేషియా చూడండి, ఇక్కడ ఏముంది, కురోషియో ఉంది, ఇది కూడా ఒక వార్మ్ కరెంట్. కింద మనకి ఆస్ట్రేలియాకి ఈస్ట్ చూడండి, ఈస్ట్ ఆస్ట్రేలియన్ వార్మ్ కరెంట్ ఉంటుంది. పాయింట్ అర్థమైందా? అండ్ సదర్న్ హెమిస్ఫియర్లో ఇటువైపు వెస్ట్ సైడ్ మనకి కోల్డ్ కరెంట్స్ కనిపిస్తాయి. సో ఆఫ్రికాకి వెస్ట్ సైడ్ మనకి బెంగులా కోల్డ్ కరెంట్ ఉంటుంది, అండ్ ఇక్కడ వెస్టర్న్ ఆస్ట్రేలియన్ కోల్డ్ కరెంట్ ఉంటుంది, అండ్ ఇక్కడ మనకి ఈ పెరు కోస్ట్లో మనకి పెరు కోల్డ్ కరెంట్ అనేది మనకి కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు అలాగే కొద్దిగా పైకి వెళ్ళండి. ఎక్కడికి? కొద్దిగా పైకి వెళ్తే మనకి నార్దర్న్ హెమిస్ఫియర్లో ఇక్కడ మనకి మిక్స్ మ్యాచ్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి నార్త్ అమెరికాకి ఈస్ట్ సైడ్లో మనకి గల్ఫ్ కరెంట్ వార్మ్ కరెంట్ కనిపిస్తుంది. అండ్ అలాగే మీరు ఇంకా గ్రీన్లాండ్ ఇక్కడికి వస్తే ఇటువైపు ఈ కాంటినెంట్కి ఈస్ట్లో మళ్ళీ కోల్డ్ కరెంట్ వచ్చేస్తుంది. అంటే ఏంటి, మీరు ఇన్ జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, కాంటినెంట్కి ఈస్ట్ సైడ్లో మనకి వార్మ్ కరెంట్ ఉంటుంది, వెస్ట్ సైడ్లో కోల్డ్ కరెంట్ ఉంటుంది. కానీ ఎక్సెప్షన్స్ ఎక్కడ ఉంటుంది, పైన మీరు ఎంత నార్త్కి వెళ్ళిపోతే అంత నార్త్కి ఎక్సెప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ ఈ లాబ్రడార్ అనేది జనరల్గా అయితే వార్మ్ కరెంట్ అయి ఉండాలి, కానీ ఈ లాబ్రడార్ అనేది కోల్డ్ కరెంట్. అండ్ అలాగే ఇక్కడ ఈస్ట్ గ్రీన్లాండ్ దగ్గర కూడా మనకు ఒక కోల్డ్ కరెంట్ ఉంటుంది. అండ్ ఇటువైపు చూడండి, ఇక్కడ నార్వీజియన్ వార్మ్ కరెంట్ కనిపిస్తుంది. జనరల్గా అయితే ఇక్కడ ఏముండాలి, కోల్డ్ కరెంట్ ఉండాలి. బట్ ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటంటే నార్తర్న్లో నార్వీజియన్ కోల్డ్ కరెంట్ ఉంటుంది. అంటే దీని యొక్క ఎక్సెప్షన్స్ ఎందుకు ఇలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా క్లాస్లో చదువుకునే ఉంటాం. బట్ ర్యాపిడ్ రివిజన్ చేయడం కోసం లాస్ట్ మూమెంట్లో ఈ పిక్చర్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ పిక్చర్ ద్వారా మీకు కరెంట్స్ అన్నీ కూడా కోల్డ్ కరెంట్, వార్మ్ కరెంట్స్ అన్నీ కూడా ఫాస్ట్గా మీరు రివిజన్ చేసుకోవచ్చు. పాయింట్ అర్థమవుతుందా? రైట్, ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఇక్కడ క్వశ్చన్ కనుక చూస్తే బెంగ్యులా కరెంట్ అని చెప్పి చెప్తున్నాడు. క్వశ్చన్ నెంబర్ 12 వీడేం చెప్తున్నాడు, బెంగ్యులా కరెంట్ అంటున్నాడు. ఈ బెంగ్యులా కరెంట్ అనేది ఇక్కడ నేను ఇందాక ఈ కోల్డ్ కరెంట్స్, వార్మ్ కరెంట్స్ లిస్ట్ ఇచ్చాను. ఈ బెంగ్యులా కరెంట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కోల్డ్ కరెంట్ లిస్ట్లో ఉంది. సో బెంగ్యులా కరెంట్ విల్ బి విచ్ టైప్ ఆఫ్ కరెంట్, కోల్డ్ కరెంట్. సో బెంగ్యులాని తీసుకొచ్చి కోల్డ్తో మ్యాచ్ చేయండి. సో ఫస్ట్ని 2తో మ్యాచ్ చేస్తే ఎక్కడ వస్తుంది, ఫస్ట్ ఏని 2తో మ్యాచ్ చేస్తే మనకి ఆప్షన్ 1లో ఉంది, ఆప్షన్ 4లో ఉంది. అంటే ఏంటి, ఆప్షన్ 2, ఆప్షన్ 3ని ఎలిమినేట్ చేసేయచ్చు, టైం సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి, సెకండ్ వన్ చూడండి, బీని చూడండి, క్రోషియన్ చూడండి. ఏ అండ్ బి స్టేట్మెంట్ ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 4లో ఏ ఈజ్ మ్యాప్డ్ విత్ 3. కాబట్టి ఇన్ డిఫాల్ట్గా ఏ షుడ్ బి మ్యాప్డ్ విత్ 3. అంటే ఏంటి, కురోషియో కరెంట్ ఏమని వస్తుంది, పసిఫిక్ ఓషన్ రీజియన్లో ఉంది. చూడండి ఇక్కడ మ్యాప్లో చూడండి, కురోషియో అనేది ఎక్కడుందమ్మా, కురోషియో ఫస్ట్ ఎక్కడుంది ఐడెంటిఫై చేయండి. కురోషియో మనకి ఇక్కడ కనిపిస్తుంది. కురోషియో అనేది వార్మ్ కరెంట్. ఈ వార్మ్ కరెంట్ అనేది మనకి ఏ ఓషన్లో ఉంది, పసిఫిక్ ఓషన్, నార్దర్న్ పసిఫిక్ ఓషన్లో ఉంటుంది. సో కాబట్టి సెకండ్ వన్ మనం 3తో మ్యాప్ చేసాం, అది కరెక్టే. తర్వాత ఇప్పుడు సి చూడండి, సి ఇట్ వాజ్ మ్యాప్డ్ విత్ 4 ఇన్ ఆప్షన్ ఏ, సి వాజ్ మ్యాప్డ్ విత్ 1 ఇన్ ఆప్షన్ ఏ. అంటే ఏంటి, ఇక్కడ డిఫరెంట్గా ఉంది కాబట్టి సికి సంబంధించిన ఆన్సర్ కనుక తెలిస్తే మీరు ఆన్సర్ పెట్టేయచ్చు. సి అనేది ఏముంది, ఇక్కడ నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ ఉంది. సో నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ అనేది ఇక్కడ ఇటువైపు ఆప్షన్స్లో ఏం మిగిలే, వార్మ్ కరెంట్ ఒకటి మిగిలింది, తర్వాత ఇండియన్ ఓషన్లో ఉంటుందని చెప్పి ఒక ఆప్షన్ మిగిలింది. సో ఇప్పుడు మనకి తెలియాలి ఏంటది, ఈ నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ అనేది అది వార్మ్ కరెంటా ఆర్ ఎల్స్ అది ఇండియన్ ఓషన్లో ఉంటుందో తెలియాలి. తెలిస్తే మనకి ఆన్సర్ వచ్చేసినట్టే. పాయింట్ అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 4th ఆప్షన్లో
సి అనేది 4తో మ్యాప్ చేశాడు, ఇక్కడికి సి అనేది 1తో మ్యాప్ చేశాడు. ఇది డిఫరెంట్ ఉంది కాబట్టి దీన్ని మనం క్రాక్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ గురించి కనుక మనం చూస్తే, ఈ నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ అనేది ఇట్ ఈస్ అన్ వార్మ్ కరెంట్. ఎందుకు? కోల్డ్ కరెంట్ కాదు కాబట్టి. కోల్డ్ కరెంట్లో మనకి 8 ఉన్నాయి. ఈ 8లో మనకి నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ ఉందా? లేదు. ఇక్కడ ఇచ్చిన 8లో మనకి కోల్డ్ కరెంట్స్లో నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ లేదు. సో నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ అనేది మనకి ఏమవుతుంది? నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ ఈజ్ అన్ వార్మ్ కరెంట్. ఇక్కడ చూడండి 7లో ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? మనం ఈ 3ని నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ని 1తో మ్యాప్ చేస్తే ఇక్కడ సి విల్ బి 1. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ 4. అండ్ డి కూడా చూడండి. ఈ అల్గులాస్ కరెంట్ ఏదైతే ఉందో, అగులాస్ కరెంట్ అనేది మనకి ఇండియన్ ఓషన్లో కనిపిస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్ నెంబర్ 13, ఒకసారి క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ ఎక్కడి నుంచి పిక్ చేసుకున్నాడో చూద్దాం. ద సెన్సస్ ఆఫ్ ఇండియా హ్యాస్ క్లాసిఫైడ్ టౌన్స్ ఇంటూ 6 categories. మంచిది. ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ పాపులేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ కానిది ఏంటో ఐడెంటిఫై చేయాలి. అండ్ ఈ క్వశ్చన్ అనేది మనకి దేని మీద డిపెండ్ అయిందమ్మా? సెన్సెస్ మీద డిపెండ్ అయింది. సో నిన్న జరిగిన క్లాస్లో 2011 సెన్సెస్ మీద ఒక 3 క్వశ్చన్లు వచ్చాయి. అండ్ ఇవాళ ఇది 4th క్వశ్చన్. సో 2011 సెన్సెస్ అనేవి అడ్జస్ట్ చదువుకొని వెళ్ళటం చాలా చాలా మంచిది. ఓకే, రైట్. క్వశ్చన్ కనుక సాల్వ్ చేయాలంటే మనకి దీనికి సంబంధించిన కంటెంట్ అనేది తెలియాలి. సో జనరల్గా ఈ సెన్సెస్ ప్రకారం, ఈ సెన్సెస్ వీళ్ళు ఏం చేశారంటే కొన్ని సిటీస్ని క్లాస్ 1 సిటీ, క్లాస్ 1 టౌన్, క్లాస్ 2 టౌన్, 3, 4, 5, 6 అలా డిఫరెంట్ క్లాసెస్లో వీళ్ళు టౌన్స్ని డివైడ్ చేశారు. దేని మీద డిపెండింగ్ అపాన్ ద పాపులేషన్ మీద డిపెండ్ అయ్యి టౌన్స్ని క్లాసిఫై చేశారు. అండ్ దాంతోపాటు ఈ అర్బన్ సిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీళ్ళు క్లాసిఫై చేశారు. మెగా సిటీ, తర్వాత మిలియన్ ప్లస్ పాపులేషన్ ఉన్న సిటీ, తర్వాత సిటీ. ఈ సిటీ అనేది ఇట్ ఈస్ ఈక్వల్ టు క్లాస్ 1 టౌన్. క్లాస్ 1 టౌన్ అన్న అలాగే సిటీ అన్న పాపులేషన్ బేసిస్లో ఒకటే. పాయింట్ అర్థమవుతుందా? రైట్. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన క్లాసిఫికేషన్ ప్రకారం ఇఫ్ యూ అబ్జర్వ్, క్లాస్ 1 సిటీ అంటే, క్లాస్ 1 టౌన్ అంటే ఎంత ఉండాలి పాపులేషన్? మోర్ దాన్ 1 lakh పాపులేషన్ ఉండాలి. 1 lakh పాపులేషన్ ఎక్కువ ఉంటే మనం క్లాస్ 1 అని చెప్పి పిలుస్తాం. క్లాస్ 2 అని ఎప్పుడు పిలుస్తాం? 50,000 నుంచి ఎంత? 99,000 వరకు ఉండాలి. ఆ రేంజ్లో ఉన్న పాపులేషన్ కనుక ఉంటే ఆ టౌన్ని మనం క్లాస్ 2 టౌన్ అని చెప్పి పిలుస్తాం. క్లాస్ 3 టౌన్ ఎంత పాపులేషన్ ఉండాలి? 20,000 నుంచి 49,000 ఉండాలి. అలాగే క్లాస్ 4 చూడండి. క్లాస్ 4 ఈజ్ 10,000 to 19,000. క్లాస్ 5 టౌన్లో మనకి 5,000 నుంచి 9,999. దాని తర్వాత క్లాస్ 6 అంటే లెస్ దాన్ 5,000 ఉంటే దాన్ని మనం క్లాస్ 6 టౌన్ అని చెప్పి పిలుస్తాం. అండ్ అదే మనం మెగా సిటీ అని పిలవాలంటే ఇక్కడ పాపులేషన్ ఇట్ షుడ్ బి 10 lakhs. 10 lakhs పాపులేషన్ ఉంటే దాన్ని మనం మెగా సిటీ అని చెప్పి పిలవటం జరుగుతుంది. ఓకే, తర్వాత సిటీ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ క్లాస్ 1 టౌన్ ఏదైతే పాపులేషన్ ఉంటుందో ఆ పాపులేషన్ అనేది ఉంటే దాన్ని మనం సిటీ అని పిలవచ్చు, ఆర్ ఎల్స్ క్లాస్ 1 టౌన్ అని పిలవచ్చు. ఎంత పాపులేషన్ ఉండాలి? 1 lakh పాపులేషన్. ఓకే, ఈ డేటా అనేది మనకి సెన్సెస్ ఆఫ్ ఇండియా అనేది ఇస్తుంది అనమాట. సెన్సెస్ వచ్చినప్పుడు ఈ డేటా వీళ్ళు రిలీజ్ చేస్తారు. ఇది 2011కి సంబంధించిన డేటా ఇది. రైట్. ఇక్కడ క్లాస్ 2 టౌన్స్ విత్ 50,000 to 99,999 పాపులేషన్ అన్నాడు. ఇది రైటా రాంగా? కరెక్ట్ ఇది. తర్వాత క్లాస్ 3 టౌన్ వీడేం చెప్తున్నాడు? 30,000 to 49,999 అని చెప్తున్నాడు. ఇది రైటా రాంగా? రాంగ్ కదా. ఎంత ఉండాలి? క్లాస్ 3 పాపులేషన్ ఎంతమ్మా? ఎంత ఉండాలి? 20,000 నుంచి 49,999 ఉండాలి. కానీ క్వశ్చన్ స్టేట్మెంట్లో ఏమన్నాడు? 30,000 to 49,000 అన్నాడు. సో స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ 2. ఎందుకు? వాడు అక్కడ ఏమడిగాడు? రాంగ్లీ కరెక్టెడ్ స్టేట్మెంట్ అడిగాడు. ఓకే, రైట్. సో ఈ 2011 సెన్సెస్ చదువుకొని వెళ్తే ఎన్ని క్వశ్చన్స్ అటెండ్ చేసే వాళ్ళమ్మా 2023లో? ఇప్పటి వరకు అయితే 4 క్వశ్చన్స్ అయినాయి. ఓకే, తర్వాత క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజెస్ విత్ స్టేట్స్. అంటే ఏంటి? జనరల్గా మనకి సొసైటీ, జనరల్గా ఈ క్వశ్చన్ అనేది మనకి
హ్యూమన్ జాగ్రఫీలో ట్రైబ్స్, రేసెస్, కల్చర్ గురించి వచ్చినప్పుడు ఇవన్నీ మనం చదువుతాం. అలాగే సొసైటీలో కూడా కొంచెం చదువుతాం అనమాట. ఓకే, సో సొసైటీకి హ్యూమన్ జాగ్రఫీకి లింక్ అయి ఉంటుంది. సో ఐ కన్సిడర్డ్ దిస్ క్వశ్చన్ బిలాంగ్స్ టు హ్యూమన్ జాగ్రఫీ. ఓకే, కాబట్టి మనం ఇక్కడ దీన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఇటువైపు లాంగ్వేజెస్ ఫ్యామిలీ ఇచ్చాడు, ఇటువైపు స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇచ్చాడు. ఇటువైపు చూడండి ఆస్ట్రిక్, ద్రవిడియన్, సైనో టిబెటన్, ఇండో యూరోపియన్ అన్నాడు. ఇటువైపు మేఘాలయ, కేరళ, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పి చెప్తున్నాడు. సో జనరల్గా మనకి చూడంగానే మనకి ఒకవేళ స్టేట్ క్వశ్చన్ తెలియదు అనుకోండి, కొద్దిగా గెస్ లాజిక్ చేసేవాళ్ళు ఏం చేస్తారు, ద్రవిడియన్ అన్నాడు. ద్రవిడియన్ అంటే ఏదో ఒక సౌత్ ఇండియన్ స్టేట్ ఉండాలి. ఇటువైపు సౌత్ ఇండియన్ స్టేట్ ఏముంది, కేరళ ఒకటి ఉంది. సో కేరళతో మ్యాచ్ చేసేస్తారు. సో ఆప్షన్ ఇక్కడ బిని వీళ్ళు 2తో లాక్ చేస్తారు. బిని 2తో లాక్ చేసినప్పుడు మనకి ఎన్ని మిగులుతున్నాయి, స్టేట్మెంట్ ఆప్షన్ 2 మిగులుతుంది, ఆప్షన్ 4 మిగులుతుంది. 1 and 3 అనేది ఎలిమినేట్ అయిపోతాయి. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ సి ఈజ్ మ్యాప్డ్ విత్ 3. ఈ 2 కేసెస్లో సిని వీళ్ళు 3తో మ్యాప్ చేసేసారు. పాయింట్ అర్థమైందా? ఎందుకు సారీ, ఖచ్చితంగా ఆన్సర్ అనేది ఏమై ఉండాలి, ఆన్సర్ అనేది ఆప్షన్ 2 అన్న అయి ఉండాలి, ఆప్షన్ 4 అన్న అయి ఉండాలి. సో ఈ 2, 4లో బి అనేది ఆల్రెడీ మనం ఫిక్స్ చేసేసాం. బి అనేది 2కి ఫిక్స్ చేసాం. ఆ తర్వాత ఏమైనా కామన్గా ఉన్నాయేమో చూడండి. కామన్గా సి అనేది 3 ఉంది అండ్ అలాగే సి అనేది 3 ఉంది. సో డైరెక్ట్గా సిని 3తో మ్యాప్ చేసేయండి. సిని 3తో మ్యాప్ చేస్తే ఏం మ్యాప్ అవుతుంది, సైనో టిబెటన్ ఈజ్ మ్యాప్డ్ విత్ అరుణాచల్ ప్రదేశ్. అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న వాళ్ళు సైనో టిబెటన్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అని చెప్పి మ్యాప్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, డీని 1తో మ్యాప్ చేశారు ఆప్షన్ 2లో, అలాగే డీని 4తో మ్యాప్ చేశారు ఆప్షన్ 4లో, ఆప్షన్ 4లో. ఇప్పుడు డి ఏముంది, ఇండో యూరోపియన్ అనేది డి. స్టేట్మెంట్ 2లో డీని 1తో మ్యాప్ చేశాడు, మేఘాలయతో మ్యాప్ చేశాడు. స్టేట్మెంట్ 4లో డీని 4తో మ్యాప్ చేశాడు, జమ్మూ అండ్ కాశ్మీర్. కానీ ఆన్సర్ ఏముంటుంది, ఈ ఇండో యూరోపియన్ ఏవైతే ఉంటాయో ఈ రేసెస్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్తో సంబంధం కలిగి ఉంటుంది. సో ఎప్పుడైతే డి అనేది 4 అయిపోయిందో ఆటోమేటికలీ ఆన్సర్ విల్ బి ఆప్షన్ 4. అండ్ ఏ ఆస్ట్రిక్ ఉంది, ఆస్ట్రిక్ని మనం దేంతో చేయొచ్చు, మేఘాలయతో చేయొచ్చు. ఆస్ట్రిక్ ఫ్యామిలీ ట్రైబ్స్ ఏవైతే ఉంటాయో ఆస్ట్రిక్ ఫ్యామిలీ నేచర్ కలిగినది మనకి మేఘాలయలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పాయింట్ అర్థమైందా? రైట్. సో ఈజీగా చేయొచ్చు కొద్దిగా కామన్ సెన్స్ ఉపయోగిస్తే. తర్వాత క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. జూయిడర్ జీ ఏంటది, జూయిడర్ జీ ఏ ట్రాక్ట్ ఆఫ్ లో ల్యాండ్ రీక్లైమ్డ్ ఫ్రమ్ ఏ బాడీ ఆఫ్ వాటర్ ఇన్ ద నెదర్లాండ్స్ ఈస్ నోన్ ఫర్. ఇది కరెంట్ అఫైర్స్లో ఉన్న క్వశ్చన్. వీడు స్టాటిక్ని కనెక్ట్ చేసి అడిగాడు. ఆ ఇయర్లో మనకి ఈ క్వశ్చన్ అనేది, ఈ జూడర్ జీ అనేది కరెంట్ అఫైర్స్లో ఉంది. సో ఆన్సర్ కనుక మనం చూస్తే పాల్డర్స్ అని చెప్పి చెప్పొచ్చు. ఎందుకు, జనరల్గా పాల్డర్ యొక్క మీనింగ్ ఏంటి, పాల్డర్ యొక్క మీనింగ్ ఏంటయ్యా అంటే ఇట్ ఇస్ ఎ ట్రాక్ట్ ఆఫ్ లో ల్యాండ్ రీక్లైమ్డ్ ఫ్రమ్ ఎ బాడీ ఆఫ్ వాటర్స్ అనేది పాల్డర్ యొక్క మీనింగ్. ఇది ఎగ్జాంపుల్ ఎక్కడ జరిగింది, నెదర్లాండ్స్లో జరిగింది. సో ఇక్కడ ఒకసారి గమనించండి, ఇక్కడ ఈ పిక్చర్ కనుక చూస్తే జనరల్గా మనకి నెదర్లాండ్స్లో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏంటి, ఈ నార్థన్ సీలో ఉన్న వాటర్ మొత్తం కూడా మనకి స్లోగా ఈ నెదర్లాండ్స్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు, బికాస్ ఆఫ్ దిస్ టోపోగ్రఫికల్ రీజన్. ఇక్కడ మనకి లో లేయింగ్ ల్యాండ్ ఉంటుంది, ఈ వాటర్ మొత్తం కూడా ఇటు వస్తుంది. సో వీళ్ళు ఏం చేశారంటే దీని నుంచి వీళ్ళు సర్వైవ్ అవ్వటం కోసం ఇక్కడ వీళ్ళు ఒక డ్యామ్ లాంటిది కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఎందుకు, ఈ వాటర్ మొత్తం లోపలికి రాకుండా, ఈ వాటర్ మొత్తం లోపలికి రాకుండా వీళ్ళు ఇక్కడ డ్యామ్ లాంటిది చిన్నది కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. సో అలా కన్స్ట్రక్ట్ చేసుకోవటం వల్ల ఇక్కడున్న వాటర్ లెవెల్స్ ఉంటాయి అండ్ ఇక్కడున్న వాటర్ లెవెల్స్ ఇక్కడ నుంచి వచ్చిన వాటర్తో ఇంక్రీజ్ అవ్వవు. సో అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఈ ల్యాండ్కి దగ్గరున్న జోన్ ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు ఎలివేటెడ్ ల్యాండ్స్ లాగా వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు. అండ్ ఇంతకుముందు ఇదంతా సబ్మర్జ్డ్ ల్యాండ్, ఇక్కడ మొత్తం వాటర్ ఉండేది. సో ఎప్పుడైతే ఎక్స్ట్రాగా వచ్చే వాటర్ని వీళ్ళు ఆపేసుకున్నారో ఉన్న వాటర్ని తీసేసి వీళ్ళు ఇక్కడ కొత్త జోన్స్ని వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు. సో దాన్ని మనం పాల్డర్స్ అని చెప్పి పిలుస్తాం. పాయింట్ అర్థమైందా? సో ఇది నెదర్లాండ్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో వచ్చిన పాయింట్ అనమాట. ఓకే, రైట్. సో ఇక్కడ ఇచ్చిన డైక్స్ కానీ, కెన్యూన్స్ కానీ, గీజర్స్ కానీ ఇవన్నీ ఏంటి, దీస్ ఆర్ ఇంట్రూజివ్ అండ్ సమ్ ఆఫ్ ఎక్స్ట్రూజివ్ ఫీచర్స్. ఈ వల్కనిక్ ఎరప్షన్ జరిగినప్పుడు మనకి ఇంట్రూజివ్ రాక్స్, ఇంట్రూజివ్ ఫీచర్స్ అండ్ ఎక్స్ట్రూజివ్ ఫీచర్స్ అని చెప్పి చదువుతాం. ఓకే, అక్కడ వస్తాయి ఇవి. ఓకే, రైట్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 16. తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు
సదర్న్ తెలంగాణ ఆగ్రో క్లైమేట్ జోన్. ఇది తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్లో వీడేమంటున్నాడు, సదర్న్ తెలంగాణ ఆగ్రో క్లైమేటిక్ జోన్. ముందు ఇది తెలియాలంటే తెలంగాణ అనేది ఎన్ని క్లైమేటిక్ జోన్స్లో డివైడ్ అయిందో తెలియాలి. సో తెలంగాణ మొత్తం కూడా మనకి 3 జోన్స్లో డివైడ్ అయి ఉంటుంది. ఏంటది, నార్థర్న్ తెలంగాణ క్లైమేటిక్ జోన్, ఇంకోటి సెంట్రల్ తెలంగాణ జోన్ ఆగ్రో క్లైమేట్ జోన్, అండ్ అలాగే సదర్న్ తెలంగాణ ఆగ్రో క్లైమేటిక్ జోన్. సో డిఫరెంట్ జోన్స్లో ఈ ఆగ్రో క్లైమేట్ అంటే ఏంటి, నార్థర్న్ తెలంగాణలో ఒక టైప్ ఆఫ్ క్రాప్ అనేది ఎక్కువగా పండుతుంది కంపేర్ టు మిడిల్ అండ్ సదర్న్ తెలంగాణ. సదర్న్ తెలంగాణలో డిఫరెంట్ ఉంటుంది, అండ్ అలాగే మిడిల్ తెలంగాణలో కూడా మనకి ఈ ఆగ్రో ప్రొడక్ట్స్ కల్టివేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో డిపెండింగ్ అపాన్ దిస్ ఆగ్రో ప్రొడక్షన్ ఈ ఆగ్రో క్లైమేటిక్ జోన్స్ని వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు క్వశ్చన్ దేని గురించి అడుగుతున్నాడు, క్వశ్చన్ మనకి సదర్న్ ఆగ్రో క్లైమేటిక్ జోన్ గురించి అడుగుతున్నాడు. అంటే ఏంటి, సదర్న్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ గురించి అడుగుతున్నాడు. సో స్టేట్మెంట్ 1 చూడండి. స్టేట్మెంట్ 1లో ఏం చెప్తున్నాడు, మేడ్చల్, మల్కజ్గిరి, వనపర్తి, రంగారెడ్డి అండ్ వికారాబాద్ డిస్ట్రిక్ట్స్ ఫాల్ అండర్ దిస్ జోన్. చదువుతూనే చెప్పచ్చు కదా, ఈ సౌత్ తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్ని. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే స్టేట్మెంట్ 1 కరెక్ట్ అవుతుందో ఇక్కడ చూడండి, ఆప్షన్ 2 ఒకటి మాత్రమే మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ 2ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత ద యాన్యువల్ రెయిన్ఫాల్ ranges from 610 to 850 millimeters. Minimum and maximum temperature during summer ranges between 32 degrees Celsius and 38 degrees Celsius. సో ఒక నార్మల్ స్టూడెంట్గా ఈ పాయింట్ మనకి గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు, చదివి ఉండకపోవచ్చు. పాయింట్ అర్థమవుతుందా? ఒకవేళ మీరు చదవలేదు అనుకోండి, ఫర్ సపోజ్ మీరు ఈ స్టేట్మెంట్ని ఎక్కడ చదవలేదు, ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, మనకి థర్డ్ స్టేట్మెంట్ కూడా ఉంది. ఆ థర్డ్ స్టేట్మెంట్ని ఉపయోగించి ఆన్సర్ వస్తుందో రావట్లేదో చూడాలి. వదిలేయకూడదు, ఇది నాకు రాలేదు కదా అని చెప్పి. అంటే గుడ్డిగా ఆన్సర్ కూడా పెట్టకూడదు. కొద్దిగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి లాజిక్ ఆలోచించండి థర్డ్ స్టేట్మెంట్ని ఉపయోగించి. మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ద జోన్ ఈజ్ ప్రిడామినెంట్లీ అండర్లైన్ బై అలూవియల్ సాయిల్స్. చూసారా, ఇక్కడ దొరికిపోయాడు వీడు అలూవియల్ సాయిల్స్ అంటున్నాడు. మనకి సౌత్ తెలంగాణలో ఏ టైప్ ఆఫ్ సాయిల్స్ ఎక్కువ ఉంటాయమ్మా? ఏ టైప్ ఆఫ్ సాయిల్స్ ఎక్కువ ఉంటాయి? రెడ్ క్లే సాయిల్స్ ఎక్కువ ఉంటాయి. అలూవియల్ సాయిల్స్ కూడా ఉంటాయి, బట్ మనకి మోర్ దాన్ ఒక 20 నుంచి 22% వరకు ఈ రెడ్ క్లే సాయిల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సౌత్ తెలంగాణలో. సో క్వశ్చన్లో వీడు ఏమంటున్నాడు, ప్రిడామినెంట్లీ అంటున్నాడు. ప్రిడామినెంట్గా మనకి రెడ్ క్లే దొరుకుతుంది, అలూవియల్ సాయిల్స్ దొరకవు, ఉంటాయి బట్ లెస్ క్వాంటిటీలో ఉంటాయి. సో ఈ థర్డ్ స్టేట్మెంట్ జనరల్గా మనకి ఈ స్టేట్మెంట్కి ఆన్సర్ మనం ఎలా డిరైవ్ చేసాం, సాయిల్స్ గురించి చదువుతున్నాం. మనకి సాయిల్స్ ఆఫ్ ఇండియా, సాయిల్స్ ఆఫ్ తెలంగాణ చదివేటప్పుడు ఆబ్వియస్గా తెలంగాణలో ఎటువంటి టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి, అండ్ నార్త్ తెలంగాణలో ఏ సాయిల్ ఉంది, సౌత్ తెలంగాణలో ఏ సాయిల్ ఉంది అని సాయిల్ గురించి చదివేటప్పుడు కొద్దిగా డెప్త్గానే చదువుతాం. సో ఆ నాలెడ్జ్ని ఉపయోగించి మీరు ఈ స్టేట్మెంట్ 3 అనేది తప్పని చెప్పేయచ్చు. సో ఎప్పుడైతే స్టేట్మెంట్ 3 రాంగ్ అయిపోతుందో, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆప్షన్ 2లో రాంగ్ అని చెప్పి తెలిసిపోయింది. ఇప్పుడు మనకి ఏముంది, ఆప్షన్ 1 ఉంది, ఆప్షన్ 3 ఉంది, ఆప్షన్ 4 ఉంది. ఈ 1లో మనకి సి అనేది లేదు, ఆప్షన్ 3లో సి ఉంది కాబట్టి సి రాంగ్ అని చెప్పి తెలుసు, పోయింది. తర్వాత ఆప్షన్ 4లో సి ఉంది, సి రాంగ్ అని తెలుసు కాబట్టి ఇది కూడా కట్ చేసేసాం. ఇంకా మిగిలింది ఏంటి, ఆప్షన్ ఏ అండ్ బి. మీరు ఇంకా డైరెక్ట్గా చూస్తే ఆప్షన్ సి ఏదైతే ఉండదో అదే ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్లో ఆన్సర్ ఎలా వచ్చింది, సి అనేది లేదు. పాయింట్ అర్థమైందా? ఎప్పుడైతే ఇక్కడ డైరెక్ట్ సి క్యాన్సిల్ చేశారో ఆప్షన్స్లో సి ఎక్కడ లేదో అదే ఆన్సర్. ఆప్షన్ విల్ బి ఆన్సర్ ఏ అండ్ బి. సో ఫస్ట్ స్టేట్మెంట్ విల్ బి ద రైట్ ఆన్సర్. ఈ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో ఇదే మనకి బెనిఫిట్. అన్ని స్టేట్మెంట్స్ తెలియాల్సిన అవసరం లేదు, కొన్ని స్టేట్మెంట్స్ తెలిస్తే చాలు. వీ కెన్ ఒక 80% ఆఫ్ ద టైంలో మనం ఆన్సర్స్ని డెడ్యూస్ చేయొచ్చు. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ఐటీ ఇండస్ట్రీ ఇన్ తెలంగాణ. సో మనకి తెలంగాణలో ఎగ్జామ్ రాస్తున్నామంటే ఖచ్చితంగా ఐటీ గురించి చదివి వెళ్ళాలి, చదవకుండా వెళ్ళామంటే అది మన తప్పు. ఐటీ ఇండస్ట్రీ అనేది లాస్ట్ డెకేడ్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, తెలంగాణ స్టేట్ ఫామ్ అవ్వకముందు ఎలా ఉంది, తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత ఎలా ఉంది, ఖచ్చితంగా మనం ఐటీ గురించి తెలుసుకొని వెళ్ళాలి. ఎందుకు, మన మేజర్ ఎకానమీ, తెలంగాణ మేజర్ ఎకానమీ ఏ సెక్టర్ నుంచి వస్తుంది, మనకి సర్వీస్ సెక్టర్ నుంచి వస్తుంది. సర్వీస్ సెక్టర్లో కూడా ఐటీ అనేది ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో
ఇక్కడ స్టేట్మెంట్ చూడండి ఏమంటున్నాడు. స్టేట్మెంట్ ఏ, డ్యూరింగ్ 14-15 ద ఐటీ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ తెలంగాణ వేర్ వర్త్ లెస్ దాన్ 66,276 crore which almost tripled to less than 1,83,569 crore by 2021-2022. అంటే ఏంటి, నేను ఇందాక చెప్పాను చూడండి, ఐటీ 2014లో మనకి స్టేట్ ఫామ్ అయింది. అప్పటికి ఇప్పటికీ ఐటీ డిఫరెన్స్ ఎంత ఉంది, ఐటీ డిఫరెన్స్ ఆల్మోస్ట్ ట్రిపుల్ అయిందని చెప్తున్నాడు. ఓకే, ఇది స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 ఏం చెప్తున్నాడు చూడండి. దో ద గ్రోత్ ఇన్ డైవర్సిటీ పాలసీ ద గవర్నమెంట్ ప్రొవైడ్స్ స్పెషల్ ఇన్సెంటివ్స్ to the companies that expand or set up their IT units beyond the western parts of Hyderabad. సో ఈ స్టేట్మెంట్ కనుక మనం గమనిస్తే ఈ స్టేట్మెంట్ అనేది ఇన్ జనరల్గా మనకి డీసెంట్రలైజేషన్ జరిగింది, అన్ని పార్ట్స్లో రావాలి. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఈ స్టేట్మెంట్ తప్పు అయిపోతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ మనం ఎలిమినేట్ చేసేసాం. ఫస్ట్ స్టేట్మెంట్ సంగతి ఏంటి, ఫస్ట్ స్టేట్మెంట్ గురించి మనకి తెలియాలి అంటే కనీసం మనం చదివి వెళ్ళాలి. ఐటీ సెక్టార్ గురించి చదవకుండా వెళ్తే ఈ క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయలేం. ఒకవేళ ఎవరైనా చదివి వెళ్తే కనుక ఖచ్చితంగా దీన్ని చూసి చెప్పేయచ్చు. ఏంటి, ఈ నెంబర్స్ గుర్తు లేకపోయినా వీడి ఇక్కడ ట్రిపుల్ అని చెప్తున్నాడు. చాలా సార్లు చాలా అసెంబ్లీ సెషన్స్లో ఈ గవర్నమెంట్ బడ్జెట్స్ పెట్టేటప్పుడు కానీ ఆర్ఎల్స్ గవర్నమెంట్ సంబంధించిన ఈ సెషన్స్ జరిగేటప్పుడు ఐటీ గురించి మనం వింటూ ఉంటాం, ఐటీ పెరిగింది అని. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, ఐటీ వాస్ ట్రిపుల్డ్ వెన్ కంపేర్డ్ టు 2014 అండ్ ప్రెసెంట్ డే. ఓకే, సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ విల్ బి 1, సెకండ్ స్టేట్మెంట్ తప్పు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 18. Identify the top 3 districts with the highest share of forest area to their geographical area in Telangana state 2020-2021. ఈ స్టేట్మెంట్ కనుక చూస్తే, ఈ క్వశ్చన్ చూస్తే, దిస్ క్వశ్చన్ వాస్ బేస్డ్ అపాన్ ద రిపోర్ట్. ఏ రిపోర్ట్? FSI 2021 రిపోర్ట్. ఏంటమ్మా, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు FSI రిపోర్ట్ ఇస్తారు, ఫారెస్ట్ రిపోర్ట్ ఇస్తారు. 2021లో ఇచ్చారు రీసెంట్గా. ఆ తర్వాత మళ్ళీ 2 years తర్వాత వస్తుంది. సో అంతవరకు మనకి కొత్త రిపోర్ట్ వచ్చేంత వరకు పాత రిపోర్ట్ చదవాలి. సో అందులో ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఉంటుంది. ఈ రిపోర్ట్ చదవకుండా వెళ్తే ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయలేం. సో రిపోర్ట్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పాయింట్ అర్థమైందా? సో ఆ రిపోర్ట్ ప్రకారం ఈ క్వశ్చన్ అనేది బేసిక్ ఫ్యాక్చువల్ క్వశ్చన్, ఇందులో కాన్సెప్ట్ ఏమి ఉండదు. ఆ రిపోర్ట్ చదవటం, వెళ్ళి అక్కడ ఆన్సర్ పెట్టడం. సో క్వశ్చన్ నెంబర్ 18 ఆన్సర్ కనుక చూస్తే వీడు ఏమంటున్నాడు, టాప్ 3 డిస్ట్రిక్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు. టాప్ 3 డిస్ట్రిక్ట్స్ విత్ హైయెస్ట్ షేర్ ఆఫ్ ఫారెస్ట్ అంటున్నాడు. సో జనరల్గా గమనిస్తే మనకి సర్వే ఆ రిపోర్ట్ ప్రకారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం అండ్ కుమ్రం భీం ఆసిఫాబాద్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ ద టాప్ 3 డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ స్టేట్ హ్యావింగ్ హైయెస్ట్ షేర్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా. పని అర్థమవుతుందా? రైట్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. అగైన్ దిస్ ఈజ్ ఎ ఫ్యాక్చువల్ క్వశ్చన్. అకార్డింగ్ టు 2011 సెన్సెస్, మళ్ళీ 2011 సెన్సెస్ మీద అడిగిన క్వశ్చన్ ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ న్యూలీ ఫార్మ్డ్ డిస్ట్రిక్ట్స్ హ్యావ్ మోర్ దాన్ 40% అర్బన్ పాపులేషన్? కొత్తగా ఫామ్ అయిన డిస్ట్రిక్ట్స్లో 40% కంటే అర్బన్ పాపులేషన్ ఏ డిస్ట్రిక్ట్లో ఉందని చెప్పి అడుగుతున్నాడు. డేటా కనుక మనం చదివి వెళ్తే దీన్ని చూడంగానే ఆన్సర్ పెట్టేయచ్చు. ఏంటి, మంచిర్యాలలో ఉంటుంది. 40% కంటే ఎక్కువ అర్బన్ పాపులేషన్ మనకి మంచిర్యాలలో ఉంటుంది. ఓకే, అగైన్ 2011 సెన్సెస్ మీద దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 5. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 5. ఓకే, రైట్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1 చూడండి. ఏ డెడ్లీ ఎర్త్ క్వేక్ అకర్డ్ ఇన్ భుజ్, గుజరాత్. అంటే ఏంటి, భుజ్ ప్రాంతంలో ఒక ఎర్త్ క్వేక్ వచ్చిందని చెప్పి చెప్తున్నాడు స్టేట్మెంట్ ఏలో. స్టేట్మెంట్ బిలో చూడండి. మోర్ దాన్ 20,000 పీపుల్ లాస్ట్ దేర్ లైఫ్ ఇన్ ద ఎర్త్ క్వేక్. ఆ ఎర్త్ క్వేక్లో 20,000 పీపుల్ చనిపోయారంట. సి స్టేట్మెంట్ చూడండి. ద ఎర్త్ క్వేక్ అకర్డ్ ఆన్ ద ఇండిపెండెన్స్ డే 2001. ఇది స్టేట్మెంట్ 3 సి. స్టేట్మెంట్ డి చూడండి. స్మృతి వన్ మెమోరియల్ ఫర్ ఎర్త్ క్వేక్ విక్టిమ్స్ వాజ్ ఇనాగరేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఆగస్ట్ 2022 ఎట్ భుజ్. అంటే ఏంటి ఈ క్వశ్చన్? ఇప్పుడు మీరు చెప్పండి, దేనికి సంబంధించిన క్వశ్చన్ ఇది? కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్వశ్చన్. ఎందుకు 2022లో
ఇక్కడ ఎర్త్క్వేక్స్ ద్వారా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఒక మెమోరియల్ కట్టారు. ఎక్కడ? గుజరాత్ భుజ్ ఏరియాలో. కానీ ఎర్త్క్వేక్ ఎప్పుడు వచ్చింది? 2001లో వచ్చింది. వీడు చూడండి, ఈ కరెంట్ అఫైర్స్ని పట్టుకున్నాడు, కరెంట్ అఫైర్స్ని ఒక పాయింట్లో మెన్షన్ చేశాడు, దానికి సంబంధించిన హిస్టరీ మొత్తం రిపీట్ చేశాడు. అండ్ ఇక్కడ ఎర్త్క్వేక్ అని వచ్చింది కాబట్టి నేను జాగ్రఫీలో ఉందని చెప్పి తీసుకుంటున్నా. అంటే కరెంట్ జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్. పాయింట్ అర్థమైందా? రైట్. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ మనకి స్టేట్మెంట్ డి అనేది తెలియాలి. సరే, స్టేట్మెంట్ డి అనేది మనకి తెలియలేదు అనుకోండి, స్టేట్మెంట్ డి అనేది మనకి తెలియలేదు, స్టేట్మెంట్ డికి మనకి సంబంధం లేదనుకోండి, చదవలేదు, ఈ ఇయర్ కరెంట్ అఫైర్లో చదవలేదు అనుకుందాం. ఇక్కడ స్టేట్మెంట్ ఏ కనుక గమనిస్తే ఎర్త్క్వేక్ అక్కడ్ ఇన్ భుజ్ అంటున్నాడు. అసలు ఎర్త్క్వేక్ ఫస్ట్ భుజ్లో వచ్చిందా? ఏమో, ఎవరో తెలుసు? నాకైతే తెలియదు. మోర్ దాన్ 20,000 పీపుల్ లాస్ట్ దేర్ లైఫ్స్ ఇన్ ఎర్త్క్వేక్ అంటున్నాడు. 20,000 అంతకంటే ఎక్కువ అయి ఉండొచ్చు కదా. మనకి 20,000 అని చెప్పి ఎలా తెలుసు? మోర్ దాన్ 20,000 కూడా అయి ఉండొచ్చు. క్వశ్చన్లో అంటున్నాడు మోర్ దాన్ 20,000, మోర్ దాన్ 40 అవ్వచ్చు, 50 అవ్వచ్చు. ఆ ఎర్త్క్వేక్లో డేటా అనేది గుర్తుపెట్టుకోవటం హ్యూమన్లీ ఇంపాసిబుల్. పాయింట్ అర్థమవుతుందా? ఎంతమంది చనిపోయారు ఏంటి అని. స్టేట్మెంట్ సి ద్వారా ఏమైనా చేయొచ్చో చూద్దాం. స్టేట్మెంట్ సి ఏమంటున్నాడు? ద ఎర్త్క్వేక్ అక్కర్డ్ ఆన్ ద ఇండిపెండెన్స్ డే ఆఫ్ 2001 అంటున్నాడు. సో ఇండిపెండెన్స్ డే రోజు ఎర్త్క్వేక్ వచ్చింది అంటున్నాడు. సో జనరల్గా ఈ ఎర్త్క్వేక్ ఎప్పుడు వస్తుందంటే ఒక ఇంపార్టెంట్ డే రోజే వస్తుంది. బట్ ఆ ఇంపార్టెంట్ డే ఏంటంటే రిపబ్లిక్ డే, January 26 వస్తుంది ఈ ఎర్త్క్వేక్ అనేది. పాయింట్ అర్థమైందా? సో స్టేట్మెంట్ సి అనేది తప్పని చెప్పి తెలుస్తుంది. సార్ మరి మీకు తెలుసు రిపబ్లిక్ డేలో రోజు వచ్చిందని, మాకెలా తెలుస్తుంది అంటే, సో ఏదైనా మనం ఎర్త్క్వేక్స్ గురించి చదివేటప్పుడు ఎర్త్క్వేక్స్ ఒక ఎగ్జాంపుల్స్ గురించి మనం చదువుతాం. అంటే ఇండియాలో ఏమైనా ఎర్త్క్వేక్స్ వచ్చాయా? పాయింట్ అర్థమైందా? ఎర్త్క్వేక్స్లో డెడ్లియెస్ట్ ఎర్త్క్వేక్స్ ఆర్ మోస్ట్ డిజాస్ట్రస్ ఎర్త్క్వేక్స్. సునామీ గురించి చదివేటప్పుడు మనకి ఫిలిప్పైన్స్ ఇటువైపు మనకి ఎర్త్క్వేక్ వచ్చింది, ఇండోనేషియా, అక్కడ నుంచి సునామీ వచ్చిందని చెప్పి చదువుతాం. అలాగే ఎర్త్క్వేక్ గురించి చదివేటప్పుడు కూడా ఇండియాలో లాస్ట్ 20-30 ఇయర్స్ ఆర్ లాస్ట్ 50 ఇయర్స్లో డెడ్లియెస్ట్ ఎర్త్క్వేక్స్ గురించి ఖచ్చితంగా చదవాలి. అలా చదివితేనే ఆ టాపిక్ని మీరు కంప్లీట్ చేసినట్టు. ఒకవేళ మీరు కనుక అక్కడ చదువుంటే మనకి రిపబ్లిక్ డే రోజు వచ్చిన ఏకైక ఎర్త్క్వేక్ ఈజ్ భుజ్ ఎర్త్క్వేక్, మీకు గుర్తుండేది. పాయింట్ అర్థమైందా? ఆ కాన్సెప్ట్ని కంప్లీట్గా చదువు ఉంటే. ఓకే, సో ఆ పాయింట్ని ఉపయోగించి మీరు సి అనేది తప్పు అని చెప్పి చెప్పొచ్చు. ఎప్పుడైతే సి తప్పు అయిపోతుందో వెళ్ళండి ఆప్షన్ 2 చూడండి. సి అనేది తప్పు, ఆప్షన్ 2 ఉండదు. మనకి ఏముండాలి? ఎయిదర్ ఆప్షన్ ఏ అన్న అయి ఉండాలి, 3 అన్న అయి ఉండాలి, 4 అన్న అయి ఉండాలి. ఇప్పుడు మీరు గమనిస్తే ఆప్షన్ 1లో, ఆప్షన్ 3లో, ఆప్షన్ 4లో కామన్గా ఉన్నదేంటి? బి అనేది కామన్గా ఉంది. సో దీని గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ తర్వాత ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 4లో కామన్గా ఉన్నదేంటి? ఏ అనేది కామన్గా ఉంది. ఇక్కడ ఏ చూడండి, ఏ ఏమంటున్నాడు? డెడ్లియెస్ట్ ఎర్త్క్వేక్ అంటున్నాడు కదా. పాయింట్ అర్థమైంది? ఇక్కడ ఎర్త్క్వేక్ వచ్చింది కాబట్టి అది ఇండిపెండెన్స్ డే రోజా రిపబ్లిక్ డే రోజా అని తెలిసింది. సో కాబట్టి డిఫాల్ట్గా ఏ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఏ కరెక్ట్ అవుతుందో థర్డ్ స్టేట్మెంట్ కూడా పోతుంది. ఇప్పుడు మిగిలింది ఏంటి మన దగ్గర? ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏ కామన్ ఉంది, బి కామన్ ఉంది. ఓకే, ఇప్పుడు డి అనేది రైట్ ఆ రాంగా తెలియాలి. ఒకవేళ డి అనేది రైట్ అనుకోండి ఆప్షన్ 4 అవుతుంది, డి అనేది రాంగ్ అనుకోండి ఆప్షన్ 1 అవుతుంది. ఇప్పుడు డి స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళండి. డి స్టేట్మెంట్లో వీడు ఏం చెప్తున్నాడు? 2022లో ఆగస్టులో ఇక్కడ మనకి మెమోరియల్ అనేది కట్టారు అని చెప్పి చెప్తున్నారు. ఇది కరెంట్ అఫైర్స్లో ఉన్న క్వశ్చన్. ఖచ్చితంగా ఎవరైనా సరే బేసిక్ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు లాస్ట్ 1 ఇయర్లో ఏమన్నా కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయా ఆర్ఎల్స్ మెమోరియల్స్ ఏమన్నా కట్టారా, ఆ యాంగిల్లోనే మనం ప్రిపరేషన్ చేస్తాం. ఖచ్చితంగా చేయాలి, అలాగే చేయాలి. సో అలా కనుక మీరు చదివి ఉంటే దీని గురించి మీరు చదివి ఉంటారు కాబట్టి ఆప్షన్ డి అని చెప్పి పెడతారు. ఒకవేళ మీరు చదవలేదనుకోండి, ఇప్పుడు మీకు ఎన్ని ఆప్షన్స్ మిగిలినాయి? ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2 మిగిలింది. అప్పుడు ఏం చేయాలి? మీరు టాస్ చేసి హెడ్డా టైల్సా చెప్పి ఏదో ఒకటి పెట్టాలి. 50-50 ఛాన్సెస్ ఉంటుంది రైట్ అవ్వడానికి. ఓకే, సో పొరపాటున అలా చేయకండి నేను చెప్పాను చెప్పి. ఓకే రైట్. సో సంహౌ మీరు 4 ఆప్షన్స్లో 2 తీసుకొచ్చారు. ఈ రెండిట్లో మీకు తెలియాల్సింది ఏంటి? డి గురించి తెలియాలి. డి అనేది మనకి కరెంట్ అఫైర్స్లో ఉంటుంది. కరెంట్ అఫైర్స్ మొత్తం మనం కవర్ చేయలేం కాబట్టి మనం ఏం చేస్తాం? లాస్ట్ 1 ఇయర్లో జరిగిన ఈవెంట్స్ అంటూ మనం చదువుతాం. లాస్ట్ 1 ఇయర్లో కొత్తగా గవర్నమెంట్ ఏమన్నా మెమోరియల్స్ కట్టిందో చదువుతాం. లాస్ట్ 1 ఇయర్లో గవర్నమెంట్ ఏమన్నా అవార్డ్స్ అనేవి ఇచ్చిందా లేదా చదువుతాం. పాయింట్ అర్థమైందా? రైట్. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. ఓకే,
సో లాస్ట్ 2023లో మనకి జాగ్రఫీ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్స్ మొత్తం మీరు సాల్వ్ చేసిన తర్వాత ఒక పాయింట్ అనేది మనకి గుర్తుండాలి. ఏంటది? పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముందు మనకి రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి చదవండి. ఏదో 2011 సెన్సెస్ నుంచి మొదలు పెట్టండి. 2011 సెన్సెస్ యొక్క జిస్ట్ ఉంటుంది, ఓకే, షార్ట్కట్లో. అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. బట్టి పట్టొద్దు, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 2, మ్యాప్స్ని యూస్ చేసుకొని కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకోవడానికి ట్రై చేయండి, జాగ్రఫీకి సంబంధించిన పాయింట్స్. తర్వాత 3, కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో అవి ఒకసారి రివైజ్ చేయడానికి ట్రై చేయండి, ఓకే. సో ఈ పీవైక్యూ సిరీస్లో మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవే, ఓకే, రైట్. సో దీంతో మనం ఈ జాగ్రఫీ పీవైక్యూ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. కుదిరితే వేరే సబ్జెక్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఆర్ఎల్స్ మనం ఏం చేద్దామంటే, ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి, 9th ఉంది కాబట్టి, నెక్స్ట్ క్లాస్లో వీ విల్ బి సీయింగ్ ప్లేసెస్ ఇన్ న్యూస్. ఏంటది? ప్లేసెస్ ఇన్ న్యూస్ అంటే ఏంటి? లాస్ట్ 1 yearలో కరెంట్ అఫైర్స్లో ఏమేం ప్లేసెస్ ఉన్నాయి న్యూస్లో చూద్దాం. ఒకసారి మీరు ఈ పీవైక్యూ క్వశ్చన్స్ కనుక చూస్తే, ఆల్రెడీ మనకి ఇందాక నెదర్లాండ్స్లో పాల్డెరా గురించి మనం చదువుకున్నాం. పాయింట్ అర్థమైంది. నెదర్లాండ్లో వాటర్ వచ్చేస్తున్నాయని చెప్పి అక్కడ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అది కూడా ప్లేసెస్ ఇన్ న్యూస్ నుంచి వచ్చిన క్వశ్చనే. పాయింట్ అర్థమవుతుందా? భుజ్ కూడా ప్లేసెస్ ఇన్ న్యూస్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఎందుకంటే భుజ్ అనేది న్యూస్లో ఉంది. లాస్ట్ 1 year జరిగిన కరెంట్ అఫైర్స్లో అక్కడ మనం మెమోరియల్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. పాయింట్ అర్థమైందా? నేను చూపిస్తాను చూడండి, క్వశ్చన్స్ నేను చూపిస్తాను. క్వశ్చన్ నెంబర్ 1 దగ్గర నుంచి చూపిస్తాను, ఏవి ప్లేసెస్ ఇన్ న్యూస్ నుంచి వచ్చిందో చూద్దాం. సో ఇది ప్లేసెస్ ఇన్ న్యూస్ క్వశ్చన్ కాదు, ఫస్ట్ క్వశ్చన్ అనేది. దాని తర్వాత ఇది కూడా ప్లేసెస్ ఇన్ న్యూస్ క్వశ్చన్ కాదు, ఇది కూడా కాదు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇది కూడా కాదు. ఆ తర్వాత బీహార్, కేరళ, ఉత్తరప్రదేశ్, ఇది 2011 సెన్సెస్. చూడండి క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ 2011 సెన్సెస్. తర్వాత ఇది కూడా 2011 సెన్సెస్ నుంచి వచ్చిన క్వశ్చన్. అండ్ దాని తర్వాత ఇది కూడా వన్ ఆఫ్ ద రిపోర్ట్, ఇండస్ట్రియల్ రిపోర్ట్ మీద వచ్చిన క్వశ్చన్. దాని తర్వాత దిస్ ఈజ్ ద ప్లేసెస్ ఇన్ న్యూస్ క్వశ్చన్. ఎందుకు 2023లో రాస్తున్నారంటే 2022లో ఇక్కడున్న ఏదో ఒక స్టీల్ ప్లాంట్ కానీ, ఆర్ఎల్స్ ఇక్కడున్న ఏదో ఒక స్టేట్ కాదు, ఇక్కడున్న ఏదో ఒక స్టీల్ ప్లాంట్ సంబంధించిన న్యూస్ అనేది మనకి కరెంట్ అఫైర్స్లో ఉంటుంది. సో న్యూస్ ఇక్కడున్న స్టీల్ ప్లాంట్ గురించి ఎప్పుడైతే చదువుతామో ఖచ్చితంగా అది ఏ ప్లేస్లో ఉంది కూడా మనం ఒకసారి చూసుకుంటాం. పాయింట్ అర్థమైందా? సో ప్లేసెస్ ఇన్ న్యూస్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఇప్పటి వరకు? 1. తర్వాత ఈ మాస్కరిన్ హై అనేది ఇది క్లైమేటాలజీలో వచ్చిన క్వశ్చన్. దాని తర్వాత ఇక్కడ చూడండి, కెన్ బెట్వా రివర్, ఇది కూడా ప్లేసెస్ ఇన్ న్యూస్లో వచ్చిన క్వశ్చనే. ఎందుకు? మనం కేన్ బెట్వా ప్రాజెక్ట్ గురించి చదువుతాం. ఎప్పుడైతే కేన్ బెట్వా ప్రాజెక్ట్ గురించి కరెంట్ అఫైర్స్లో ఉందో అది ఏ స్టేట్లో ఉంది, ఈ కేన్ రివర్ ఎక్కడో స్టార్ట్ అవుతుంది, బెట్వా రివర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, అది వెళ్ళి యమునా రివర్లో ఎక్కడ కలుస్తుంది, ఇవన్నీ మనం చదువుతాం. కరెంట్ అఫైర్స్లో ఉందంటే అదొక్కటే చదవం, దాని యొక్క ఆరిజిన్ పాయింట్ ఎక్కడుందో అవి కూడా చదువుతాం. సో వీ కెన్ కన్సిడర్ దిస్ క్వశ్చన్ ఇన్ దిస్ ఏరియా. తర్వాత 2 క్వశ్చన్స్ వచ్చాయి ఇప్పటికీ. ఇవి ఇగ్నియస్ రాక్ సంబంధించింది. ఇవి కూడా కరెంట్స్ కూడా ప్లేసెస్ ఇన్ న్యూస్ కాదు. ఇవి సెన్సెస్కి సంబంధించిన క్వశ్చన్. ఇది సొసైటీ. అండ్ ఇది ఒక ప్లేసెస్ ఇన్ న్యూస్కి సంబంధించిన క్వశ్చన్. ఇప్పటికీ 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఇది ఆగ్రో క్లైమేట్ జోన్ కాదు, ఇది ఐటీ ఇండస్ట్రీ. దెన్ తర్వాత ఇది కూడా ప్లేసెస్ ఇన్ న్యూస్. 4 క్వశ్చన్స్ వచ్చాయి, ఓకే. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే 4 క్వశ్చన్స్ అనేవి ప్లేసెస్ ఇన్ న్యూస్ నుంచి వచ్చాయి. పాయింట్ అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్. సో జాగ్రఫీ చదివేటప్పుడు నెంబర్ 1 మనకి జియోమార్ఫాలజీలో ఉన్న కాన్సెప్ట్స్ చదువుకోవాలి, క్లైమేటాలజీలో బేసిక్ కాన్సెప్ట్స్ని రివైజ్ చేసుకోవాలి, అండ్ ఆ తర్వాత ఓషనోగ్రఫీలో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి రివైజ్ చేసుకోవాలి. దాంతోపాటు జాగ్రఫీకి సంబంధించిన రిపోర్ట్స్ కానీ, అంటే ఏంటి జాగ్రఫీ రిపోర్ట్స్ అంటే ఏంటి, ఫారెస్ట్ రిపోర్ట్ ఒకటే కాదు, మనకి హ్యూమన్ జాగ్రఫీ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఉంటుంది, ఇండస్ట్రీకి సంబంధించిన రిపోర్ట్స్, తర్వాత అగ్రికల్చర్కి సంబంధించిన రిపోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, సర్వీస్ సెక్టర్కి సంబంధించిన రిపోర్ట్స్ అది కూడా ఇంపార్టెంట్,
ఓకే, దాంతోపాటు హ్యూమన్ జోగ్రఫీలో సెన్సెస్ 2011 సెన్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ప్లేసెస్ ఇన్ న్యూస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ప్లేసెస్ ఇన్ న్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్.